హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెక్కలు విరిచేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు, వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే వైసీపీకి బలం సోషల్ మీడియా, ఈ బలాన్ని కూడా బలహీనపరచాలని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం, మరి అసభ్యకరమైన పోస్టులు పెట్టారని కేసులు పెడుతున్నారని వాళ్ళు చెప్పడం, మరి ఆ అసభ్యకరమైన పోస్టులు పెట్టని వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒకరిద్దరు ఏదో పెడితే పెట్టిండొచ్చు, అలాంటి వారిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడితే తప్పేం లేదు. అది అన్ని పార్టీలో ఇదే రకంగా జరగాలి, కానీ అన్ని పార్టీల విషయంలో జరగట్లేదు. ఒక వైసీపీ మీద జరుగుతుంది, వైసీపీ టార్గెట్గా జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో వాళ్ళు ఏదైతే వైసీపీని బలహీనపరచాలని ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో మరి వాళ్ళకు ధీటుగా, అంటే కూటమి కుదేలయ్యే విధంగా, వాళ్ళు కూడా ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయానికి కారణం కూడా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లే జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ కొత్త నిర్ణయాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా వాళ్ళని అరెస్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళని దూరం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి నిజంగానే వీళ్ళంతా దూరం అవుతున్నారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి పేరెత్తాలంటే భయపడుతున్నారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా పోస్ట్ పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారా అనే దానికి సంబంధించి మనం కొంత సమాచారం కూడా సేకరించి ఈ అంశానికి సంబంధించిన 2-3 వీడియోలు కూడా నేను చేశాను. ఎంత తొక్కితే అంత పైకి లేస్తాం అనే ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో కూడా చేశాను, కాబట్టి మీరు చూడండి. అందులో ఏంటంటే నేను తెలుసుకున్నటువంటి సమాచారం, నేను చాలా మందిని అడిగాను, మరి ఈ రకంగా చేస్తూ ఉన్నారు కదా, కేసులు పెడతా ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి ఇంకా సపోర్ట్ చేస్తారు, దూరం అవుతారంటే దూరం అయ్యేటువంటి ప్రసక్తే లేదు. ఇంతకు మించి ఏం చేస్తారు? మహా అంటే 5-6 ఏళ్ళు జైల్లో పెడతారు, అంతకన్నా ఏమైనా చేస్తారా? ప్రాణాలు తీస్తారు, అంతకన్నా ఏమైనా జరుగుతుందా? అంతే కదా. సో మేము వీళ్ళు ఎంత తొక్కాలని చూసినా మేము అంత పైకి లేస్తాం అని చెప్పి వీళ్ళు అదే రేంజ్లో ఇంకా పోస్టులు ఎక్కువ పెట్టడం ప్రారంభించారు. ఈ పార్టీకి, వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన తప్పులకు సంబంధించి వీళ్ళు ఈ రకంగా పోస్టులు పెట్టడం, వాళ్ళ అరెస్టుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. పార్టీ కోసం పని చేయడమే ఎక్కువ కార్యకర్తలు, పాపం వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి, మళ్ళీ వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి, మరి స్టేషన్ల చుట్టూ తిప్పి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి క్రమంలో వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఇప్పటికే ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళకి లీగల్గా సపోర్ట్ చేస్తూ, భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆ కొత్త నిర్ణయాలకు సంబంధించి కూడా అందులో ఒక అంశానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను నేను. భవిష్యత్తులో వైసీపీని టచ్ చేయకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి కూడా ఒక వీడియో చేశాను నేను. సో ఇది ఒక అంశం అనమాట. ఇట్లా 4-5 కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా 175 నియోజకవర్గాలు వైసీపీ అఫీషియల్గా పోస్ట్ పెడుతుంది. ఇంకా ఎందుకంటే కడప వైసీపీ అఫీషియల్, చిత్తూరు వైసీపీ అఫీషియల్, కుప్పం వైసీపీ అఫీషియల్. ఇక అఫీషియల్గా పోస్ట్ పెట్టినప్పుడు కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇది ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే పెడతారు. అక్కడ ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేయమంటేనే చేస్తారు. కాబట్టి రేపు కేసులు పెట్టినా, న్యాయస్థానానికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి మేము పెట్టామనే రేంజ్లో ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు లీగల్గా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారని చెప్పి కూడా మనం వీడియోలు చేశాం. ఇప్పుడు ఏంటంటే మరి వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు కానీ, వైసీపీ పార్టీలో గతంలో నెంబర్ 2గా పేరున్నటువంటి చర్చ అయితే ఉంది కదా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జగన్ తర్వాత ఆయనే అంటారు, కొన్నిసార్లు ఏమో విజయసాయిరెడ్డి అని ఆయన పేరు కూడా వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరు కూడా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ళందరూ కూడా, విజయసాయిరెడ్డి ఇదివరకే చెప్పాడు ఏదైతే తన మీద ఆరోపణలు వచ్చినాయో ఆ సందర్భంలోనే మనకు ఉన్నటువంటి మీడియా తక్కువ ఉంది కాబట్టి, వాళ్ళ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రజల్లోకి తప్పులను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేయని తప్పులు కూడా చేశామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకంటూ మీడియా అనేది ఉండాలి, మీడియా బలం మనకు కూడా ఉండాలని చెప్పి విజయసాయిరెడ్డి భావించారు అప్పట్లో. సో ఈ క్రమంలోనే కొత్త ఛానల్స్ ప్రారంభించబోతున్నాను కూడా అప్పుడే ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొత్త ఛానల్ ఇప్పుడు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయనేటువంటిది వైసీపీ పార్టీ నాయకులు గట్టిగా చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా మరి కొత్త శాటిలైట్ ఛానల్స్ త్వరలోనే ప్రారంభించబోతున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా వైసీపీ పార్టీలో గట్టిగానే ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక సాక్షి పత్రిక, ఒక సాక్షి టీవీ, ఇవి తప్ప ఒక 2-3 ఛానల్స్ తప్ప పెద్దగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నటువంటి పత్రికలు కానీ మీడియా కానీ ఏమీ లేవు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పెట్టాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆ దిశగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. మరి ఇదే కాకుండా సోషల్ మీడియా బలం ఇంకా పెంచుకోవడంలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయాలి, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాలి. ఇప్పుడు పార్టీ నాయకులు ఉంటారు, మరి మంచి టాకింగ్ పవర్ ఉన్నటువంటి లీడర్లు ఉంటారు, వాళ్ళ పేరు మీదే ఛానల్ పెట్టి మరి ఆ ఛానల్ వేదికగా
ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ, వేరే ఎవరు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఆ ఛానల్ వచ్చేటట్టుగా ఆ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అక్కడి నుంచే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడడం వల్ల ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. ఆ పార్టీ నా లీడర్ పేరు మీద ఛానల్ ఉంటుంది. ఇది నా ఛానల్ అంటాడు. నా ఛానల్ నేను పెట్టుకున్నాను కాబట్టి పూర్తి బాధ్యత నాదే అంటాడు. కాబట్టి ఎవరిపైన కేసులు ఉండవు. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకోసమని వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడు. ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయాలు కానీ, ప్రజల అభిప్రాయాలు కానీ, అందరి యొక్క అభిప్రాయాలను మా ఛానల్ ద్వారా ప్రజలకు దగ్గర చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తామని కూడా ఆయన తన ఛానల్లో ఆ ఛానల్ యొక్క ఉద్దేశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచిగానే ఉన్నాయి, వాళ్ళ పార్టీకి బలం చేకూరే విధంగా ఉంది. అదేవిధంగా ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి కానీ, మరి బయటికి ప్రపంచానికి తెలియడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా వీళ్ళు పోస్టులు ఉండాలి, ఆ దిశగా వీళ్ళ వీడియోలు ఉండాలి. అంతేగాని ఒకరో ఇద్దరో ఎక్కడో చోట కొన్ని పొరపాట్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం కానీ, బూతులు మాట్లాడడం కానీ ఇలాంటివి ఎక్కడా కూడా లేకుండగా మరి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ కొత్త నిర్ణయాలు వాళ్ళ పార్టీకి సహకరిస్తాయి. అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళ ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా అధికార పార్టీ వైసీపీని ఎంత అనగదొక్కాలని చూసినా కూడా మరి వాళ్ళు ఎంత అనగదొక్కే ప్రయత్నం చేసినప్పటికీ ఆ అనగదొక్కే క్రమంలో మరి వీళ్ళలో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ఆలోచనలు చేసి ఉంటారో తెలియదు. మరి ఎందుకంటే వైసీపీ బలాన్ని పెంచుకోవడం కోసం కానీ, కార్యకర్తల ధైర్యాన్ని నింపే విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇట్లా ఈ రకంగా కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చి ఉండదు. ఈ అధికార పార్టీ ఏదైతే చేస్తూ ఉందో, అరెస్టులు కానీ, ఇబ్బందులు కానీ ఏదైతే గురి చేస్తూ ఉందో వాటిలో నుంచి పుట్టినటువంటి ఆలోచనలే ఇవన్నీ కూడా. సో ఒక విధంగా అధికార పార్టీ వైసీపీ పార్టీ బలాన్ని పెంచుతూ ఉంది, బలాన్ని తొక్కేస్తున్నాం అంటూనే బలాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి కింద పడినటువంటి పార్టీని పైకి లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రెక్కలు విరిగాయని ఏదైతే అంటున్నారో మరి వీళ్ళే రెక్కలు పెట్టి మరి వాళ్ళ పార్టీని పైకి లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళే సపోర్ట్గా నిలబడి పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలా ఉండబోతుంది ఈ అంశానికి సంబంధించి అనేది చూడాలి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.